20 ఏళ్ల కుర్రాడికి కానీ అమ్మాయికి కానీ ఘన విజయం ఏమిటో తెలుసా? చదువులో ఉంటారు ఎలాగో, దాంతోపాటుగా ఓ నలుగురు స్నేహితులు ఉండాలి. మళ్ళీ చెబుతున్నాను, ఎందుకైనా మంచిది. మొగాళ్ళకి మొగాళ్ళే, ఆడాళ్ళకి ఆడాళ్లే. స్నేహితులు అన్నారు కదా అని గర్ల్ ఫ్రెండ్ బాయ్ ఫ్రెండ్ అనకూడదు. బాయ్కి బాయే, గర్ల్కి గర్లే, నలుగురు ఉండాలి. నలుగురు అని లెక్క కాదు, నలుగురు అంటే ఎక్కువ మంది అని అర్థం ఉండాలి. ఊరికే ఏదో మనతో పాటు హోటల్కి వచ్చేవాళ్ళు బిల్లు మన్నేమనేవాళ్ళు కాదు స్నేహితులు అంటే. మన కోసం ఏ త్యాగమైనా చేయగలిగిన వాడు. అటువంటి స్నేహితులు మగపిల్లలకి నలుగురు మగపిల్లలు, ఆడపిల్లలకి నలుగురు ఆడపిల్లలు ఉండాలి. ఎందుకు? కలుపుకోలుతనం అన్నమాట. స్నేహం అంటే, స్నేహం ఎప్పుడు ఏర్పడుతుంది? రెండు పురుకోసలు ముడేయాలనుకో, ఈ కొస ఆ కొస ముడేయాలంటే ఈ కొస అందులోకి వెళ్ళాలి, ఆ కొస ఇందులోకి రావాలి, లేకుండా ముడిపడదు. రెండు ఇలా ఉంటే చేస్తాం, అప్పుడు మళ్ళీ అవతల ఇంకో పెట్టి అంటించాలి. ఏదైనా అదేనా అంటించడం, ముడిపడ్డమేగా. అంచితమై వీరు కొంత కోల్పోయి వారు కొంత కోల్పోతే తప్ప స్నేహం ఏర్పడదు.